నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలపై పునరాలోచన చేయవలసిన సమయం ఇది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా TPCI ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ IFM సదస్సుకి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సీ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో TPCI ఈ సదస్సు నిర్వహించింది. ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజ్, ఆక్వా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని సీఎం వివరించారు. ఏపీలో ఉన్న అపారమైన అవసరాలని వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. There is lot of opportunities in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India. That is $50 billion. India is going even today at a slow pace. Opportunities are abundant, and also the way we are moving, it is not that speed. Fortunately, Andhra is blessed with agriculture. As on today, single state, I can claim very proudly, 35% GSTP is coming from agriculture. That is only from Andhra Pradesh, no other state. So I wanted to effectively impress upon you, come to Andhra Pradesh, do your business, lot of opportunities for all of you. Last year, if you see agriculture and allied, 5,19,000 crores GVA, and also growth rate is 15.86%. We are very strong in agriculture, horticulture, livestock, aquaculture in different regions. AP contributes 15.6% fruit production. And also in course of time, it will be 25%. All states put together 75%. Andhra alone we are going to contribute 25% of fruit in the country. That is going to happen. As on today, aquaculture, we are contributing 32%. We are having a problem now because of Trump policy. We have to go alternative markets, and also we have to protect our farmers. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, 226,000 hectares are under aquaculture. As on today, food processing industries, we are having more than 6,000 units. Food habits have been changed. One is urbanization. One is per capita income. Earlier, we used to eat only carbohydrates for food security. Now, no more carbohydrates people are eating. They are going protein and other nutritious food. We wanted to go demand driven. టెక్నాలజీ హబ్ గా విశాఖ మారనుందని, త్వరలోనే డేటా సెంటర్ రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ నగరం మహిళలకి సురక్షిత చిరునామాగా మారటం గర్వపడే విషయమని చెప్పారు. విశాఖలో డబుల్ డెక్కర్ బస్సుల్ని సీఎం ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్ లో ప్రయాణానికి అనుకూలంగా ఈ పర్యాటక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయని చెప్పారు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఆర్కే బీచ్ గాని, TU 142 గాని, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు. అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. రోడ్లు కూడా బాగుంటాయి. పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోబోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవ్వరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీల్లేదు. ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు, ఆర్థిక రాజధానిగా ఉండాలి, మాకు ఉద్యోగాలు కావాలని కరాఖండిగా మీరు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో. విశాఖపట్నం స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ నోవెటల్లో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ CII సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఆనాడు చంద్రబాబును అందరూ అడిగారు. ఇప్పుడు తెలంగాణ GDPలో 11% శంషాబాద్ విమానాశ్రయం నుంచే వస్తోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన చూసే కేంద్రం అండగా ఉంటుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నాం. 15% వృద్ధి రేటు దిశగా వెళ్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వలని రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టగలిగాం అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 1991లో ఇప్పుడు సైంట్ అనే కంపెనీ ఆనాడు ఇన్ఫోటెక్ అనే పేరుండేది. అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారు అని పిలిచేవారం కాదు, ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు అని మేము అందరం పిలిచేవారు. 1991లో ఇప్పుడున్న సైంట్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశం, కేవలం మన రాష్ట్రం, మన దేశమే కాదు, 22 దేశాల్లో ఈరోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన కంపెనీ CSR నిధుల నుంచి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ప్రభుత్వ పాఠశాలల్లో AI ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు AI వల్ల మాకేంటని. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు ఆర్ అవర్ ఫ్యూచర్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి వినుండొచ్చు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. IT రంగం వల్ల చాలా మందికి, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే, ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ AI వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్స్ లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒక్కసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. భాజపా తీసుకువచ్చే అన్ని బిల్లులకు వైకాపా మద్దతిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వైకాపా అధ్యక్షుడు జగన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వైకాపా కూని చేసింది. ఉద్యమం అనే పదానికి ఆ పార్టీకి అర్థం తెలుసా? గత ప్రభుత్వ హయాంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయి. రిషికొండ భవనాల అంశంపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు? వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు ఇప్పటికీ న్యాయం జరగటం లేదు. జగన్
అవినాష్ రెడ్డి భాజపాకు కొమ్ము కాస్తూ విచారణ ముందుకు సాగనివ్వట్లేదు అని షర్మిల ఆరోపించారు. ఇంతవరకు అయితే సునీతారెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా. తను పోరాటం చేయటంలో తప్పు లేదు కదా. ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా? నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పాటికి పాత్రదారులు సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సిబిఐకి చెందిన ఒక ఆఫీసరే, మేం కాదు కదా అంటున్నది, ఒక ఆఫీసరే అంటున్నాడు. అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఫోన్ కాన్వర్జేషన్స్, ఫోన్ నంబర్స్, వాళ్ళ ఫోన్ కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ని సహా బెదిరించారు అంటున్నారు. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం? న్యాయం జరగలేదనే నా జాయిన్. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం దసరా ఉత్సవ నూతన కమిటీని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శుక్రవారం ప్రకటించారు. చైర్మన్ గా కోట వెంకట శివ శేషగిరిరావు, అడ్వైజర్స్ గా ఈరంటి వరప్రసాద్, కొనకల్లా సత్యం, వనమ నరేంద్ర, ఆనంద సాగర్, కొత్తూరు వెంకట ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉత్సవాలను విజయవంతం చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నూతన కమిటీ పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నిడమానూరి సురేష్, రాయవరపు అశోక్, బాపారావు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుంటూరు దేవస్థానం దేవీ నవరాత్రి ఉత్సవాలు రాబోయేటువంటి 22వ తారీఖు నుండి ప్రారంభమవుతా ఉన్నాయి. వాటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని అధ్యక్షుడిగా కోట శేషగిరిరావు గారిని అలాగే 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 80 మంది ఆర్యవైశ్య ప్రముఖులు అమ్మవారి సేవలో దాదాపు 10 రోజులు 11 రోజులు ఉత్సవాలను నిర్వహించడానికి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మవారి అంతర్మార్పణ దినోత్సవం పేరుతో ఒక రాష్ట్ర దినోత్సవంగా జరుపుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాలు మరింత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి ఆలోచనతో ఈ ఉత్సవాలను నిర్వహించి అందరు కలిసికట్టుగా ఒక నిర్ణయంతో వీటికి ముఖ్యమంత్రి గారిని సైతం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కమిటీ కొత్తగా బాధ్యత తీసుకున్నటువంటి ఉత్సవ కమిటీ పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహించి రాష్ట్రంలోనే ఎంతో గొప్పగా చేసినటువంటి చరిత్రను వీళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. 2025 ఉత్సవ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 22 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2వ తారీఖు దాకా 11 రోజులు వస్తుంది. 25 సంవత్సరాల తర్వాత 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. భక్తులకి మౌలిక వసతులతో పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడానికి మాకు ఇచ్చిన కమిటీ అందరితో మాట్లాడి అందరం కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉత్సవాలు ఘనంగా చేస్తాము. అందరికీ ఈ సందర్భంగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జయవాసి జయ జయవాసి. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఈ దిశగా వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 4000 పోస్టుల్ని భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ పథకం వర్తించని కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నజీర్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 480 కోట్లు లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 200 కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా 5 కోట్లు అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవారికి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వైద్య సదుపాయాల కోసం
ఆర్థికంగా చితకలు పడిపోయేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కార్పొరేట్ వైద్యం కోసం వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు అందించేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 480 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా సహాయం అందించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ రోజుకు 5 కోట్ల రూపాయల వరకు ఈ 8 నెలల్లోనే నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఎల్ఓసీలు కానీ ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం కానీ అలాగే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వైద్య ఖర్చుల కోసం ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం 5 కోట్ల రూపాయలు దాదాపు 200 కుటుంబాలకి అందించినటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా ₹1 సహాయం చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక పక్కన ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలోనే దాదాపు వైద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 4000 పోస్టులు భర్తీ చేసేటువంటి కార్యక్రమం. నిన్న కొత్తగా 150 మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో పాటు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు 30 మందిని రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు దాదాపు 1100 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 139 కొత్తగా పిహెచ్సిలు కట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి విధంగా గతంలో ఒక్క ఆసుపత్రి కట్టాలంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా విరివిరిగా సేవలు అందిస్తూ కార్పొరేట్ వైద్యానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఒక పక్కన డాక్టర్లు కానీ ఒక పక్కన హాస్పిటల్ మరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా గుండె ధైర్యంతో ముందుకు సాగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఒక మంచి ప్రభుత్వం. ఏ ప్రాంతానికి వెళ్ళినా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి తీరును చూసినటువంటి విఘ్నులందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని వెయ్యేళ్ల కొన్నాడుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరులు నజీర్ అహ్మద్ గారు అడిగిందే తడవుగా సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి అంశం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేసే శక్తి మోడీ సర్కారుకు లేదని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ స్పష్టం చేశారు. దేశంలో నియంత పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను గౌరవించవలసిన బాధ్యత అధికార పక్షంపై ఉందని అన్నారు. అప్పుడే ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. చమురు దిగుమతుల్లో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని చెప్పారు. అయితే ఎవరికి ఈ రుణమాఫీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో 1,50,000 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తీసుకున్నారని వెల్లడించారు. బడా వ్యాపారులకు కాకుండా రైతులకి రుణమాఫీ చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చేసిన విమర్శల్ని ఆయన ఖండించారు. రాజ్యాంగ సవరణ 130, రెండవది రష్యా నుంచి దిగుమతులు, చమురు దిగుమతులు, మూడవది బ్యాంకులు, నాలుగవది గిట్టుబాటు ధర, రైతులు, సినిమా ప్రొడ్యూసర్లు, ఐదవది శ్రీలక్ష్మి. మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు. ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడనో, మరి అవినీతిని నిర్మూలించేదానికి
మరి ఇతర కారణాల ద్వారా నేను 130వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు భారతదేశానికి. ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు. ధర్నా చేసిన వాళ్ళు కూడా ఒక 30-40 రోజులు వేస్తున్నారు కమ్యూనిస్టుల్ని. దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన 10 కేసులు పైన ఉన్నాయి. ఎవరు తక్కువగా లేరు. చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో 10-20 కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు. 10-20 కేసులు ఉన్నాయి. ఆయన ఏదో అఫిడవిట్లో పెట్టాయంట. ఎందుకు వచ్చాయో నాకు తెలీదు. మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది నియంతలో ఆలోచించే ఆలోచన విధానం. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి. ఈ సంస్కృతిని దెబ్బకొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా మరి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. అమరావతి రాజధానిలో ప్రైవేట్ యూనివర్సిటీలకు 100 ఎకరాలు చొప్పున భూములు కేటాయించడం సరైన విధానం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. బ్రాడీపేట జిల్లా సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 10,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కారుచౌకగా కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు విద్యార్థులు ప్రజలకు చెందాలని సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకోసం స్థానిక విద్యార్థులకి ఫీజులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు వై నేతాజీ, నళినీకాంత్, భావన్ నారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలు విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి అదనంగా 100 ఎకరాల చొప్పున 200 ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం 25వ తేదీన జీవో నెంబర్ 166 విడుదల చేసింది. గతంలో 2016లో అప్పుడు కూడా 100 చొప్పున ఈ ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఇది కాకుండా విట్టు, ఎస్ఆర్ఎంఏ కాకుండా అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయి. సుమారుగా ప్రభుత్వం యొక్క సమాచారం ప్రకారమే 30,000 మంది పైగా విద్యార్థులు ఆ రాజధాని అమరావతిలోని ఈ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల కోసం, విద్యా వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్సిటీలకి తక్కువ రేట్లకి, నామమాత్రపు రేట్లకి భూముల్ని కేటాయించినామని చెప్పారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది సుమారుగా 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి కేటాయించారు. గతంలో కానీ ఇప్పుడు కానీ. గతంలో ఎకరం నామమాత్రంగా 50 లక్షలు, ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి 2 దశల్లో మొత్తం కలుపుకున్న 500 కోట్ల రూపాయలు ఈ భూముల మీద వస్తుంది. అంటే సుమారుగా 9,500 కోట్ల రూపాయల పైగా భూములు కేటాయించడం ద్వారా ఆ విద్యా సంస్థలకి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. అది కరెక్టా కాదా అనే రకరకాల చర్చలు ఉన్నాయి. ఒకవైపున రాజధానికి డబ్బు లేదంటూ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులకు కూడా 4 కోట్లు 5 కోట్లు రేట్లు నిర్ణయించిన రీతిలో
మరి దీనికి 50 లక్షలకే భూములు ఇచ్చారు. ఇప్పుడు 2 కోట్లని నిర్ణయించారు. సరే, ఆ రేట్ల మీద న్యాయమా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.